ఒకరోజు విక్టోరియా మహారాణి ప్రభురాత్రి భోజనంలో పాల్పొందుటకు మందిరంలో మోకరించింది. ఒక పేద విధవరాలు వచ్చి ఆమె పక్కన మోకరించింది. కానీ ఆమె మహారాణి పక్కన మోకరించానని తెలుసుకుని అక్కడి నుంచి లేచి వెళ్ళి మరో చోట మోకరించింది. మహారాణి కూడా లేచి వెళ్ళి ఆ పేద విధవరాలు పక్కన మోకరించి ఆమె చెవిలో ఈ విధంగా చెప్పింది, నేను సింహాసనం మీద కూర్చున్నప్పుడు మహారాణిని కానీ ఇచ్చట దేవుని సన్నిధిలో అందరము సమానమని చెప్పిందంట. అలానే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. గలతీ 3:28-29. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయ్యుండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. దేవుడు ఈ వాక్యం దీవించునుగాక. ఆమేన్.